My dear friends, today we're meditating on Leviticus 26:12. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు లేవి కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించబోతున్నాము. I will walk among you and be your God, and you will be my people. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. Yes, my dear friends, what a privilege it is to have God walking among us. అవును ప్రియ స్నేహితులారా, ప్రభువు మన మధ్యన నడవడము ఎంత గొప్ప భాగ్యమై ఉన్నది. And to have him call us his people. నా ప్రజలు అని ఆయన పిలవడం గొప్ప ధన్యత. Yes, my dear friends, God promises us this blessing when we follow what is in Leviticus 26 verse 3. లేవి కాండం 26:3లో ఉన్నటువంటి విషయాలను మనం పాటించినప్పుడు దేవుడి గొప్ప ధన్యతను మనకిస్తాడు. What does it say? అక్కడ ఏం రాయబడి If ఉన్నది? you follow my decrees నా ఆజ్ఞలు మీరు పాటించినప్పుడు, and are careful to obey my commands, నా కట్టడలను బట్టి జాగ్రత్తగా నడుచుకున్నప్పుడు, I will walk among you and be your God, మీ మధ్యన నేను నడిచెదను, మీకు దేవుడుగా and ఉంటాను, you will be my people. మీరు నా ప్రజలుగా ఉండెదరు. Yes, when we follow God's commands అవును, మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి and obey him, ఆయనకు విధేయులుగా we ఉన్నప్పుడు will be called his people. ఆయన ప్రజలుగా పిలువబడతాము. When we see a child walking with his father or mother, తండ్రితో లేక తల్లితో నడుస్తున్న ఒక చిన్న బిడ్డను చూస్తే, we see that the child doesn't have any care in the world ఆ చిన్న బిడ్డకి లోకంలో దేని గురించిన చింత ఉండదు. because they have their parent walking along with them. ఎందుకనగా ఆ బిడ్డతో పాటు తల్లిదండ్రులు నడుస్తూ ఉంటారు. When they cross the road రోడ్డు దాటుతున్నప్పుడు, or when they go through a difficult situation లేక ఏదైనా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ or a ఉన్నప్పుడు, scary situation, భయానకమైన పరిస్థితి, they won't be afraid వారు భయపడరు. because they know that their parent is guarding them, ఎందుకంటే తల్లిదండ్రులు వారిని కాపాడుతున్నారని వారికి తెలుసు. guiding them in their way వారి మార్గంలో నడిపిస్తున్నారని and తెలుసు. protecting them from all harm. హాని నుంచి కాపాడుతారు అని తెలుసు. This is what God does ప్రభు కూడా అదే చేస్తాడు for his children. ఆయన పిల్లల కొరకు. So కాబట్టి today, as we follow God's command, ఈ రోజు ప్రభు ఆజ్ఞలను మనం అనుసరిస్తూ ఉండగా, obey him విధేయులంగా ఉంటుండగా, and do his will, ఆయన చిత్తాన్ని అనుసరిస్తుండగా, God will walk among you. ప్రభు మీ మధ్యన నడుస్తాడు, He will be your God మీకు దేవుడిగా ఉంటాడు, and you will be his people. మీరు ఆయన ప్రజలై ఉంటారు. God makes sure that there is no lack for his children. తన బిడ్డలకు ఏ కొదువ ఉండకుండా ప్రభు చూసుకుంటాడు. He will protect you. ఆయన మిమ్మల్ని కాపాడుతాడు, He will keep you safe, మిమ్మల్ని భద్రంగా ఉంచుతాడు, give you good health, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, and prosper you, వర్ధిల్లింపజేస్తాడు, and make sure that you have no lack. మీకు ఏ కొదువ లేకుండా చూసుకుంటాడు. So all you need to do is follow his decrees కాబట్టి మీరు చేయవలసినదంతా ఆయన కట్టడలను and అనుసరించాలి, obey his commands. ఆయన ఆజ్ఞలను పాటించాలి. He will be your father ఆయన మీకు తండ్రిగా and ఉంటాడు, he will be your God, ఆయన మీకు దేవుడిగా ఉంటాడు, guiding each one of your steps మీ ప్రతి అడుగును నిర్దేశిస్తాడు, and keeping you safe. మిమ్మల్ని కాపాడుతాడు. Today let's make this commitment ఈ రోజు ఒక నిర్ణయాన్ని తీసుకుందాం, to follow God ప్రభువును వెంబడించి and to obey him. ఆయన ఆజ్ఞలను Then he పాటించడానికి. will bless us. అప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు. Shall we pray? ప్రార్థన చేద్దామా? Lord, today give us the strength to follow your commands and to obey you. ప్రభువా, నీ ఆజ్ఞలను అనుసరించడానికి, నీకు విధేయులంగా ఉండడానికి ఈరోజు నీ బలాన్ని మాకివ్వండి. And Lord, fulfill your promise in our మా life, జీవితాల్లో నీ వాగ్దానాన్ని నెరవేర్చండి. being a father to us, మాకు తండ్రిగా ఉండండి, protecting us, కాపాడండి, guiding us, మమ్మల్ని నడిపించండి, and keeping us safe, Lord. మమ్మల్ని భద్రముగా ఉంచండి ప్రభువా. Pouring your love upon నీ us ప్రేమను మా పైన కుమ్మరించండి, and giving us whatever we need. మాకు కావలసినవన్నిటిని అనుగ్రహించండి. Thank you, Lord, for giving us this strength ఈ బలాన్ని మాకు ఇస్తున్నందుకై వందనాలు ప్రభువా. and helping us to overcome every temptation ప్రతి శోధనను అధిగమించగలిగే కృపని ఇస్తున్నందుకై and వందనాలు. leading us in the right path. సరి అయిన మార్గంలో నడిపిస్తున్నందుకై వందనాలు. Today, thank you that you're filling us with your goodness నీ మంచితనంతో ఈ రోజు మమ్మల్ని నింపుతున్నందుకై వందనాలు. and filling us with your spirit నీ ఆత్మచేత నింపుతున్నందుకై to వందనాలు. help us to listen to your voice నీ స్వరాన్ని వినగలుగుతూ and follow నిన్ను you. వెంబడించగలిగే Bless విధంగా your children, నీ Lord, బిడ్డలను ఆశీర్వదించండి and తండ్రి. give them a wonderful day. అద్భుతమైన దినాన్ని వారికి In ఇవ్వండి. Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you. ప్రభు మేము దీవించుగా. My dear friends, if this video was a blessing to you, నా ప్రియ స్నేహితులారా, ఈ వీడియో మీకు దీవెనకరంగా ఉన్నట్టయితే share it with someone so that it will be a blessing to them as well, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఇతరులతో పంచుకొనండి. so that you can share the hope
with them also. ఈ నిరీక్షణ మీరు ఇతరులతో కూడా పంచుకోవచ్చు. If you want to see more videos like this and to receive these daily blessings every single day, ఇటువంటి మరిన్ని వీడియోలు మీరు వీక్షించాలనుకున్నా లేక ప్రతి దినము ఆశీర్వాదములు పొందుకోవాలంటే then subscribe to this channel. ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. God bless you. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక. Now, my friends, we have the Dynamic Kids Camp coming up this May. ఇప్పుడు నా స్నేహితులారా ఈ యొక్క మే మాసంలో డైనమిక్ కిడ్స్ క్యాంప్ వచ్చేస్తూ ఉన్నది. We are going to serve thousands of children in all the prayer towers of Jesus Calls. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలో అన్నిటిలో కూడా బిడ్డల కోసమై ప్రత్యేకమైన సేవలు అందించనయ్యున్నాము. From 6 to 12 years. 6 నుంచి 12 సంవత్సరాల వయసు వారికి 6 days camp. 6 రోజుల పాటు క్యాంప్ నిర్వహణ. And the title of this year's program is Signet Ring. ఈ సంవత్సరం కార్యక్రమానికి ముద్ర ఉంగరము అని పేరు పెట్టడం జరిగి ఉన్నది. There'll be music, అక్కడ సంగీతం ఉంటుంది, singing, గానములు, dancing, నాట్యములు, mime, అలాగనే ప్రదర్శనలు, crafts, బొమ్మల తయారీ, painting, చిత్రీకరణలు, games, ఆటలు, for them to learn the Word of God వారు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడం కోసమే, and give their lives to God's mission. వారి జీవితంలో దేవుని పని కోసం సమర్పించులాగున. So partner with this Dynamic Kids Camp ministry. కనుక డైనమిక్ కిడ్స్ క్యాంప్ పరిచర్యలో మీరు కూడా భాగస్తులు కండి. Pray for it. దానికోసం ప్రార్థించండి. Secondly, send your children. రెండవదిగా మీ బిడ్డలను కూడా పంపించండి. And thirdly, give your support to make this happen because we are going to offer it free. ఈ పరిచర్యను ఉచితంగా అందిస్తూ ఉన్నాం గనుక మీ యొక్క సహకారముని పరిచర్య కొరకై అందించండి. And fourthly, you can volunteer your time to come and teach or sing and lead the children. నాలుగవదిగా స్వచ్ఛందంగా మీ సమయాన్ని కేటాయించి బిడ్డల కోసం పాటలు నడిపించే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చును. Here's more information. మరి ఎక్కువ సమాచారాన్ని ఇక్కడ దేవుడు నియమించిన ఈ పనికి ధారాళంగా ఇవ్వడానికి మరియు సహకారం అందించడానికి www.jesuscalls.org అను మా వెబ్సైట్ను సందర్శించండి, లేక మీ కానుకలు సమర్పించడానికి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. ప్రార్థన, సేవ మరియు సహకారంలో పాలుపంచుకుంటూ మేము మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరు volunteer@jesuscalls.orgకు రాయడం ద్వారా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చును. దేవుని ఇంటిని నిర్మిద్దాం, దేవుడు మీ ఇంటిని నిర్మిస్తాడు.